హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్లెస్ కేక్. అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బేకరీ స్టైల్లో ఫ్లఫీ కేక్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఇలాంటి స్టెయినర్ కానీ జల్లెడ కానీ పెట్టేసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని ముందుగా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. దీంట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్తో కానీ ఇలాంటి మెజర్మెంట్ స్పూన్తో కానీ 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు మనము ఇంట్లో రెగ్యులర్గా వాడే వంట సోడాని వేసుకోండి. బేకింగ్ పౌడర్ 2 చెంచాల వరకు వేసుకోవాలి. 1.5 చెంచా వరకు బేకింగ్ సోడాను వేసుకోండి. ఇలా మైదా పిండిలో వేసి వీటిని జల్లించడం వల్ల మనకు కేక్ అనేది ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. జల్లించుకున్న తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అదే కప్పుతోటి 1 కప్పు వరకు షుగరు, 1/2 కప్పు వరకు లైట్గా పుల్లగా ఉన్న పెరుగు, 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక 2-3 చెంచాల నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము కోడిగుడ్లు వాడకుండా చేస్తున్నాం కాబట్టి పెరుగు నిమ్మరసం యాడ్ చేస్తే కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజిగా వస్తుంది. తర్వాత దీంట్లోకి 1 ఇలాచి మాత్రం వేసుకోండి. తర్వాత 1 పండిన అరటిపండు వేసుకోండి. ఇలా అరటిపండు 1 వేయడం వల్ల కేక్ అనేది బనానా ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా ఉండలు పిండి ముద్దలు లేకుండా ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, జల్లించుకున్న పిండిలోకి ఈ మిక్సీ జార్లోంది వేసేసి చక్కగా పిండి ఈ బ్యాటర్ మొత్తం కలిసేలా ఇలా స్పాచులాతో కానీ స్పూన్తో కానీ చక్కగా కలిపేయండి. స్పాచులాతో కన్నా ఇలాంటి విస్కర్ ఉంటే అయితే విస్కర్ని యూజ్ చేయండి. తర్వాత 1/2 కప్పు వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలను ఒకేసారి కాకుండా కొన్ని పాలను వేస్తూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు విస్కర్తో ప్రిపేర్ చేసుకోండి. పాలు ఒకేసారి వేయకండి, చూసుకుంటూ యాడ్ చేయండి. మనకు కన్సిస్టెన్సీ మాత్రం ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి కాబట్టి పాలు మనకు పట్టినన్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కనీసం 5-6 నిమిషాలైనా విస్కర్తో బీట్ చేసుకోవాలి. అలా అయితేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఇలాంటి కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ని కానీ ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీజ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కేక్ మౌల్డ్ లేకపోతే ఫ్లాట్గా ఉన్న స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మైదా పిండితో ఈ విధంగా డస్టింగ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది అన్నట్టు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఈ బౌల్లోకి వేసేసుకోండి. వేసిన తర్వాత ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేది క్లియర్ అయ్యి మనకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీనిపైన గార్నిష్ కోసం తినేటప్పుడు మధ్య మధ్యలో తగలడం కోసం టూటీ ఫ్రూటీ కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ను కానీ చాప్ చేసి వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెద్ద సైజులో ఉన్న బౌల్ పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసిన తర్వాత క్యాప్ తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్ను దీంట్లో మధ్యలో పెట్టేసి దానికి కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 30-40 మినిట్స్ పెట్టుకోండి. 30-40 మినిట్స్ తర్వాత ఒక్కసారి కేక్ బేక్ అయిందో లేదో ఇలా టూత్పిక్తో గుచ్చి చూడండి. పిండి ఏమాత్రం అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒక్కొక్కసారి మనకు టైం ఎక్కువగా కూడా పడుతుందండి. కరెక్ట్గా బేక్ కాకపోతే సిమ్లో మరొక 10 మినిట్స్ పాటు పెట్టి తర్వాత తీసేసేయండి. నాకైతే ఇక్కడ 40 మినిట్స్లో కరెక్ట్గా బేక్ అయింది. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ మోల్డ్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇలా డీమోల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోండి. చూడండి, అస్సలు కోడిగుడ్లు వాడకుండా కూడా పెరుగుతో కూడా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా స్పాంజ్గా కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదండి, అన్ని ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలాంటి కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానా లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ కేక్ను ట్రై చేయండి.